శివపురాణం ప్రకారంగా ఆర్ద్ర నక్షత్రం చతుర్దశి రోజు ఓంకార మంత్రాన్ని జపిస్తే అక్షయ ఫలం లభిస్తుంది. ప్రాతకాలం అంటే ఎర్లీ మార్నింగ్ 7:30 ఆర్ 8 లోపు, లేదా మధ్యాహ్న సంధ్యాకాలం అంటే మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వచ్చే సమయానికి శివుణ్ణి దర్శించుకోవాలి. చతుర్దశి తర్వాత వచ్చే కాలంలో ఆ శివుణ్ణి రాత్రి దర్శించుకుంటే చాలా శ్రేష్టం. ఇప్పటి వరకే ఓకే, కానీ ఎందుకు చతుర్దశి రోజే మంచిది, అది కూడా ఆర్ద్ర నక్షత్రంలో యొక్క చతుర్దశి అయితే చాలా మంచిది. ఎందుకు? ఐ టెల్ యూ. సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన బాడీ 70% ఆఫ్ వాటర్ తో అండ్ చిన్న చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ తో పనిచేస్తుంది. అండ్ మన మూడ్, స్లీప్, ఫోకస్ అన్ని నేచురల్ సైకిల్స్ ని ఫాలో అవుతాయి. చతుర్దశి రోజు విచ్ ఇస్ ద 14th డే ఆఫ్ లూనార్ సైకిల్, అది ఫుల్ మూన్ కి కావచ్చు, న్యూ మూన్ కి కావచ్చు, ఆ రోజు వాటర్ పుల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఆ రోజు సముద్రపు అలలు ఎగిసి పడతాయి. ఆ రోజు మన బాడీ కూడా ఒక స్మాల్ పుల్ ని ఫీల్ అవుతుంది. అందుకే నిద్ర పట్టకపోవడం, మనశ్శాంతిగా ఉండకపోవడం జరుగుతాయి. ఇలాంటి టైం ని మనం ప్రళయ శక్తి ప్రబల కాల అని అంటాం. అప్పుడు ఓంకార మంత్రాన్ని జపిస్తే మనం రిలాక్స్డ్ గా అయిపోతాం. జనరల్ గా ఆల్రెడీ కామ్ అండ్ రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు జపిస్తే నార్మల్ గా అనిపిస్తుంది. అదే మనం అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు జపిస్తే దాని యొక్క పవర్ తెలుస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, being calm when everything else is unstable. Hari Om Tat Sat.